మహర్షి మూవీ తాలూకు అప్డేట్స్ బయటకు లీక్ కాకుండా ఈ సినిమా యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. షూటింగ్ ఒక పక్క నిర్వారమంగా జరుగుతున్నా ముందే ప్రకటించిన ఏప్రిల్ 5 విడుదల సాధ్యం కాదని తేలిపోవడంతో వాయిదా వేయటం తప్పేలా లేదు. అమెరికాలో కీలకమైన షెడ్యూల్ పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా రామోజీ ఫిలిం సిటీలో వేసిన విలేజ్ సెట్ లో కొంత భాగం షూట్ చేసిన సంగతి తెలిసిందే. సెకండ్ హాఫ్ లో వచ్చే ముఖ్యమైన ఘట్టాలన్నీ ఇందులోనే ఉంటాయట. పొల్లాచిలో జరుగుతున్న పార్టులో మహేష్ మొదటిసారి ట్రాక్టర్ తోలుతూ పొలం దున్నే రైతుగా సరికొత్తగా కనిపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్ ఒకటి వినిపిస్తుంది. ఇందుకు గాను దర్శకుడు వంశీ పైడిపల్లి ట్రాక్టర్లతో భారీ ఫైట్ ప్లాన్ చేశాడట. ఎక్కడో అమెరికాలో సీఈఓగా ఉన్న మహర్షి ఇండియాలోని మారుమూల పల్లెటూరుకు వచ్చి పొలం దున్నాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలంటే మహర్షి వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. అయితే లీక్ అయిన లైన్ ప్రకారం అల్లరి నరేష్ కోసం మహేష్ ఇంత దూరం వచ్చి వ్యవసాయంలో కొత్త విప్లవం వచ్చేందుకు కృషి చేస్తాడట. అసలు నరేష్ కు వచ్చిన సమస్య ఏమిటో, గ్రామ కక్షలు, రాజకీయాలు మహర్షి లాంటి సున్నితమైన మనిషిని ఎలా రాటుదేలేలా చేశాయి లాంటి ప్రశ్నలకు సమాధానం వెండి తెర మీద చూడాల్సిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న మహర్షిలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణగా చెబుతున్నారు. ఏప్రిల్ చివరి వారం విడుదల అనే హింట్ ఇస్తున్నారు, కానీ ఖచ్చితంగా మాత్రం చెప్పడం లేదు. ఏది ఏమైనా ఇన్ని సన్నివేశాలు వింటూ ఉంటే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే కుతూహలం ప్రేక్షకుల్లో మొదలైంది.